ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. మేము మార్నింగ్ వచ్చాము పైనకి. బబ్లీ, మన గార్డెన్లో ఎన్ని ఫ్లవర్స్ అయినాయి? రోజెస్ ఇక్కడ ఉన్నాయి, రోజెస్ అక్కడ కాదు. కౌంట్ చేయి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. దేశీ రోజెస్ 3 అయ్యాయి, ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి నాకు తెలిసి రేపు అవుతాయి అన్నమాట. చిన్న చెట్టుకి ముందు కూడా ఇది చెట్టు రోజు తెచ్చినప్పుడు చాలా అయ్యాయి మాకు. దాని తర్వాత ఇంకా చిన్న చిన్నది గ్రీన్ కలర్ పురుగు పట్టింది. ఆ పురుగు పోవడానికి మళ్ళీ నీమ్ ఆయిల్ 2 times స్ప్రే చేసాము. తర్వాత ఇక 2 days అట్లా నేను ఊరెళ్ళేసరికి ఎండకి ఎండిపోయి మొత్తం ఎండిపోతే మళ్ళీ దాన్ని ఇక చూద్దాం, ట్రై చేద్దాం అనే టైంలో బతికింది. ఇప్పుడు మనకి ఆకులు వచ్చాయి, మొగ్గలు వచ్చాయి. ఇప్పుడు ముందులాగానే మనకి ఫ్లవర్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు. స్మెల్ కూడా చాలా వస్తుంది కదా, ఎందుకంటే తెలుసు కదా ఇవి దేశీ రోజెస్, చాలా స్మెల్ వస్తుంది. ఇక్కడ చూసారా మనం పెట్టిన టమాటా మొలకలు, విత్తనాలు పెట్టాను కదా. నిన్న క్లైమేట్కి నాకు అసలు జలుబు అయ్యింది ఒకటేసారి. అక్కడ చేయి పెట్టకు బబ్లీ. ఇక్కడ వచ్చేసి చూసారు కదా బీట్రూట్ ఎంత బాగా పెరుగుతుందో. బీట్రూట్ ఇందులో కొన్ని వచ్చేసి టమాటా విత్తనాలు కూడా ఉన్నాయి. కొంచెం హైట్ అవ్వగానే దాన్ని నేను ట్రాన్స్ప్లాంట్ ఇంకా కుండీలు తీసుకురావాలి అసలు. కన్నా కొంచెం భయం అవుతుంది. ఎందుకు విత్తనాలు ఇప్పుడు వద్దు ప్లీజ్. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ప్లేసే సరిపోతలేదు. నువ్వు విత్తనాలు తెచ్చి ఎక్కడ పెడతావు చెప్పు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ టమాటా చెట్లు తీసేసి పెట్టాలంటే ఒక్కొక్కటి పెడతాను నేను. ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి పెడతాను. అవే సరిపోవు ఇప్పుడు నాకున్న కుండీలలో. మొన్ననే గడ్డంతా వీకి నీట్గా చేశాను. ఇంకా ఇవి కొంచెం హైట్ అవ్వగానే ఏదైతే మంచి హెల్దీగా ఉందో ఆ టమాటా మొక్కను తీసి వేరే దానిలో పెడతాను అనమాట. చూసారు కదా ఈరోజైతే శంఖం చెట్టుకి ఎంత బాగా అయినాయో, పువ్వులు అయితే నిండుగా అయినాయి అనమాట. అసలు సూపర్ ఈరోజైతే. మేబీ ఈరోజు ఏంటి స్పెషల్ నాకు తెలియదు చెట్టుకి, కానీ నా దగ్గర ఉన్న చెట్లు అన్నిటికీ శంఖం పువ్వులు మొత్తం ఫుల్గా అయ్యాయి అనమాట. చెట్టు నిండా పువ్వులు అయ్యాయి. ఎంత కలర్ఫుల్గా అయ్యాయి అంటే మంచి బ్లూ కలర్లో అయ్యాయి. ఇంకా మన తోటలో ఓకే వేరే కలర్ తీసుకుందాం, తీసుకుందాం. ఇంకా మనకి బెండకాయలు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. మొన్ననే హార్వెస్ట్ చేశాను. ఒక్కటే ఒక బెండకాయ హార్వెస్టింగ్ ఉంది, అది నేను చేసేసాను. ఇప్పుడు చేస్తాను. అయితే ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి కదా, ఇంకొక 2-3 daysలో హార్వెస్టింగ్కి సిద్ధం అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా నేను పెట్టిన టమాటా మొలకలు అనేవి ఇప్పుడు మనకి అవి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. చూసారు కదా ఈ మొక్క అయితే ఎంత హెల్దీగా ఉందో. ఫ్లవర్స్ కూడా చూడండి. ఈ ఫ్లవర్స్ ఒక నిమిషం, ఈ ఫ్లవర్స్ నిలబడితేనే మనకి టమాటాలు. వద్దు టమాటాలు అవుతాయి. ఆ ఫ్లవర్స్ టమాటాలు అవుతాయి మనకి. మళ్ళీ బ్రింజాలు పెడదాం ఆగు. అన్నీ ఒకటేసారి ఒకటే కుండీలో పెడితే సరి. హలో మేడం, ఇది వేయడానికి తొందర ఎక్కువ, ప్లేస్ లేదు ఉంది అంటే. ఒక్క నిమిషం. ఇంకా మన గార్డెన్లో ఇది కలబంద చెట్టు ఉంది కదా, ఇక్కడ చూడండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఎవరికైనా తెలిసే కామెంట్ చేయండి. కలబంద చెట్టుకి ఇలా వచ్చింది. మరి ఇది విత్తనాలా, మరి ఇది కలబంద గురించి ఏంటో నాకు తెలీదు. పక్కకురా. ఇక్కడ పెట్టిన బెండకాయ చెప్పాను కదా, అబ్బా నేను అనుకున్న దానికన్నా తొందరగానే వస్తుంది. నేనైతే ఇంకా టైం పడుతుంది అనుకున్నా, కానీ 5 daysలోనే చూసారా చిన్న చిన్న మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకోటి సపరేట్గా పెట్టానని చెప్పాను కదా. ఇంకా వేరే దగ్గర పెట్టిన దానికి కూడా ఇటు పక్కన ఇంకొకటి బెండకాయ మళ్ళీ రీసెంట్గా వేసినది, అది కూడా మొగ్గలు స్టార్ట్ అయినాయి.
ఇక్కడ చూడండి, వీటితో పాటు దీనికి కూడా ఈ బెండకాయ మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇక టమాటా కూడా ఈల్డింగ్కి మంచిగా పూతకు వచ్చేసింది, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందన్నమాట. ఇది చూడండి మిర్చి చెట్టు, ఇవి కూడా వీటిని కొంచెం హైట్ అవ్వనియండి. ఇది కూడా ఇంకొకటి ఎక్స్ట్రా పెరుగుతుంది అనుకుంటా, నేను కౌంట్ వేయలేదని, రీసెంట్గా పెరిగింది. ఇవి కూడా ఏంటంటే ఒకటే కుండీలో ఒకటే ఉంటే చాలా హెల్దీగా పెరుగుతాయి. ఓకే అండి, ఈరోజు అయితే ఇది విశేషాలు గార్డెన్లో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ టాటా బాయ్. నా ఛానల్ని ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.